Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రేవంత్. నమస్తే అండి. ఏదైనా ఒక అవసరం నిమిత్తం బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో లోన్ తీసుకుంటే, అంటే ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్కో, లేదంటే ఇల్లు కొనుక్కోవడానికో, లేదంటే ఏదైనా ఒక మంచి వెహికల్ కొనుక్కోవడానికో లోన్ తీసుకుంటాము. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మరి లోన్లు కట్టలేని పరిస్థితుల్లో, ఈఎంఐ కట్టలేని పరిస్థితికి వచ్చేసి చేతులు ఎత్తేస్తే, అంటే డిఫాల్ట్ అయితే ఏంటి పరిస్థితి? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? మరి దాని నుంచి ఉపశమనం పొందడానికి ఏదైనా సరైన మార్గాలు ఉన్నాయంటారా? లోన్ తీసుకునేటప్పుడు మన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయండి. లోన్ కట్టగలుగుతాం, అది పెద్ద సమస్య ఏం కాదు అని. వాస్తవానికి వాళ్ళ ఎస్టిమేషన్ కూడా కరెక్టే. వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజెంట్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఆ ఈఎంఐ పే చేయడం పెద్ద కష్టం కాదు అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి లైఫ్ సైకిల్లో ఒక పార్ట్ ఏంటి అని అంటే, ఫైనాన్షియల్గా మనం కొంత సమస్యల్లోకి వెళ్తూనే ఉంటాం. అది ప్రతి మనిషి జీవితంలో జరుగుతూనే ఉంటుంది. లోన్స్ ఉన్న వాళ్ళైతే ఆ లోన్ రీపే చేయాలని కండిషన్స్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో ప్రాక్టికల్గా అసలు ఏం చేయాలో తోచక మెంటల్ ప్రెషర్స్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. రికవరీ ఏజెంట్స్ ఇంటి ముందుకు వస్తే అవమానంగా భావించి ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో బేసిక్గా లోన్ తీసుకోవడం తప్పు కాదు, కట్టలేని పరిస్థితులు మనకు ఎదురవడం కూడా తప్పు కాదు. ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక మనకి ఎదురైతే అసలు మనకి బ్యాంకులు ఎటువంటి వెసులుబాట్లు కల్పిస్తాయి, మనకి ఎటువంటి రెమెడీస్ ఉన్నాయన్న వాటి గురించి కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో బేసిక్గా లోన్స్ అనేవి రకరకాల ఆస్పెక్ట్స్లో తీసుకుంటాం. ప్రాపర్టీ అగేన్స్ట్ ప్రాపర్టీ, అంటే హౌస్ లోన్ అయి ఉండొచ్చు, లేదా మన సంబంధించిన బంగారాన్ని తాకట్టు పెట్టి అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక ల్యాండ్ని తాకట్టు పెట్టి మనం లోన్ తీసుకోవటం ఉండొచ్చు. ఇదంతా కూడా లోన్ అగేన్స్ట్ ద ప్రాపర్టీ కిందకు వస్తుంది. సో బేసిక్ ఇవన్నీ కూడా సెక్యూర్డ్ లోన్ కేటగిరీలోకి వస్తాయి. సెక్యూర్డ్ లోన్ కేటగిరీస్లో సహజంగా కొంత గ్రేస్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కార్ లోన్, అది కూడా కొంత మేరకు సెక్యూరిటీ లోనే, సెక్యూర్డ్ లోన్ కన్సిడర్ చేస్తారు. కాకపోతే వాటిలోని గ్రేస్ పీరియడ్స్ కొంత తక్కువగా ఉంటాయి. అన్సెక్యూర్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్, వీటిల్లో గ్రేస్ పీరియడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. బ్యాంకర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే వాటికి ఎటువంటి సెక్యూరిటీ లేకపోవటం వల్ల వాటిని ఇమీడియట్గా రీపే చేసే ప్రయత్నంలో మనం చాలా ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఫస్ట్ మనం ఒక 1 మంత్ కనుక ఈఎంఐ పే చేయకపోతే ఇమీడియట్గా బ్యాంక్ ఏమని ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టదు. మనకి ప్రాపర్టీ అగేన్స్ట్ ద సెక్యూరిటీ, అదే మన హౌస్ లోన్ లాంటి వాటిల్లో ఫస్ట్ మంత్కే మనకి ప్రెషర్ ఉండదు. మహైతే ఒక ఎస్ఎంఎస్ రిమైండర్ పంపిస్తుంది. ఒక చిన్న ఎస్ఎంఎస్ రిమైండర్ పంపించి ఇది పే చేయండి అని ఉంటుంది. దానికి లేట్ ఫీ ఉంటుంది, దానికి ఏదో 1-2% పైన ఇంట్రెస్ట్ ఛార్జెస్ వేస్తూ ఉంటారు, దాంతోపాటు పే చేయండి అని చెప్తుంది. 2వ నెలదా కనుక మీకు పే చేయకపోతే బ్యాంక్ నుంచి ఒక సాఫ్ట్ నోటీస్ వస్తుంది. హార్డ్ నోటీస్ టైప్ కాదు, ఒక ఫోన్ కాల్, మీరు ఇప్పుడు దాకా పే చేయలేదు, మీరు 2 నెలలకు సంబంధించినటువంటి ఈఎంఐని విత్ ఆల్ ఇంట్రెస్ట్ ఇమీడియట్గా పే చేయండి, లేకపోతే అట్లీస్ట్ ఫస్ట్ ప్రీవియస్ మంత్ దాన్ని క్లియర్ చేయండి, సో మేము మీకు కొంత సమయాన్ని ఇవ్వగలుగుతామని అడుగుతుంది. తర్వాత ఇంకొక 30 రోజుల్ని దాన్ని సీరియస్గా తీసుకొని మిమ్మల్ని ఎన్పిఏ లిస్ట్లోకి చేర్చేస్తుంది. ఎన్పిఏ లిస్ట్ అని అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో బేసిక్గా ఇది ఆర్బీఐ ఒక రూల్. ఎవరైతే లోన్ పే చేసే వాళ్ళు 90 రోజుల కంటే ఎక్కువ కనుక వాళ్ళు పే చేయకపోతే వాళ్ళని ఎన్పిఏ లిస్ట్లో పెట్టేస్తుంటారు. వాళ్ళు ఆ లిస్ట్ని ప్రతి క్వార్టర్ వాళ్ళ యొక్క నెంబర్స్లో వాళ్ళ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆర్బీఐకి సబ్మిట్ చేయాలి. సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ రూల్ దే విల్ లిస్ట్ ఇట్ యాజ్ అన్ ఎన్పిఏ. అది అక్కడతోటి పోదు, అది మీకు క్రెడిట్ స్కోర్లో కూడా అప్డేట్ అవుతుంది. ఎన్పిఏ అని అందులో పడ్డది అని అంటే రెగ్యులర్గా మీరు ఈఎంఐ కట్టకుండా ఎఫెక్ట్ అయ్యే దాంతో కంపేర్ చేస్తే ఎన్పిఏ పడటం వల్ల మీ సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది అవుతుంది. అంటే చాలా సడన్ ఫాల్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు 750-800లో ఉన్నప్పటికీ అది ఆల్ ఆఫ్ ద సడన్ 600-550 కూడా పడిపోతుంది. ఎన్పిఏ అనేది చాలా సీరియస్గా తీసుకుంటుంది బ్యాంక్. అక్కడి నుంచి మీకు ఫిజికల్గా కూడా డాక్యుమెంట్స్ అంటే రిటర్న్ రాతపూర్వక హెచ్చరికలు పంపించే ప్రయత్నం చేస్తుంది. మీరు ఇప్పుడు దాకా కట్టలేదు, మీకు ఎటువంటి అంటే మీరు ఇమీడియట్గా పే చేయకపోతే మీరు దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి. ఆ తర్వాత ఒక 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నమాట. అంటే బేసిక్గా ఉన్న ప్రాపర్టీని సెల్ చేయాలి అని అంటే దానికోసం ఒక సపరేట్గా యాక్ట్ ఉంది, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అని చెప్పి ఒక 60 రోజుల గడువు ఉంటుంది. ఆ 60 రోజుల గడువు కూడా గడిచిన తర్వాత బ్యాంకులకి పూర్తి అధికారం వస్తుంది ఆ ప్రాపర్టీని వేలం వేసేయటానికి. సో ఈ 60 రోజుల తర్వాత వాళ్ళకి రైట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని బ్యాంక్స్ మీకు ఇంకొక 60 రోజులు కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. ఇప్పటికైనా ప్రీవియస్గా ఉన్నటువంటి ఈఎంఐస్ అన్నిటిని క్లియర్ చేయండి, మేము ఈ ప్రాసెస్ని ఇప్పుడే ఆపేస్తాము అని.
ఏ బ్యాంకు కూడా డైరెక్ట్గా మీ ప్రాపర్టీని ఆప్షన్లోకి వెళ్ళడానికి వాళ్ళు కూడా ఇష్టపడరు. దానివల్ల బ్యాంకుకి కొంత నష్టం జరగచ్చు, దానికి పర్సనల్గా మీకు కూడా నష్టం జరుగుతుంది. సో బేసిక్గా అప్పుడు వాళ్ళ ఆప్షన్ అప్పటి వరకు కూడా మీకు టైం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా మీరు పే చేయలేకపోతే ఆ ఆప్షన్ జరిగిన తర్వాత ఏదైతే అమ్మిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ఉంటుందో దాంట్లో నుంచి బ్యాంకుకి ఎంతైతే పే చేయాలంత అమౌంట్ తీసుకొని బ్యాలెన్స్ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేసేస్తుంది. ఆప్షన్కి వెళ్ళింది అని అంటే దట్ డజంట్ మీన్ లోన్ 50 లక్షలు, ప్రాపర్టీ వాల్యూ ₹1,00,00,000, 80 లక్షలకు అమ్ముడు పోయింది అనుకోండి, 80 లక్షలు బ్యాంకు తీసుకోదు. వాళ్ళకి 50 రావాలి అని అంటే 50 తీసుకోండి, ఎంత బాకీ మొత్తం తీసుకొని మిగతా డబ్బుల్ని మీకు మాత్రం సబ్మిట్ చేసేస్తుంది బ్యాంకు. సో ఇది బేసిక్గా వాళ్ళు వెళ్ళే ప్రొసీజర్. సో దీన్ని మనం ఎస్కేప్ అవడానికి, ఎస్కేప్ అనేది లేదు, రెమెడీ బేసిక్గా వీటిల్లో కూడా ఏంటంటే కొన్ని వెసులుబాట్లు ఉంటాయి మనకి. సో ఆర్థికంగా మనకు గనక సమస్య ఉన్నప్పుడు బ్యాంకులు కూడా మన ప్రాబ్లమ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాయి, వాటిని కూడా అర్థం చేసుకుంటాయి. ప్రీవియస్గా ఉన్నటువంటి మీ రీపేమెంట్ హిస్టరీ కానీ, ప్రీవియస్గా ఉన్నటువంటి మీ క్రెడిట్ స్కోర్ కానీ అంతా హెల్దీగా ఉన్నట్లయితే మీరు బ్యాంక్ దగ్గరికి అప్రోచ్ అయ్యి, లేదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు 1-2 months కట్టనప్పుడు మీకున్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నాకున్నటువంటి ఈ సమస్య తాత్కాలికం, మేబీ ఒక డౌన్ ద లైన్ 3 months, 4 months, 6 months మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత నేను స్టెబిలైజ్ అయిపోతాను అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు మోరిటోరియం అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి కోవిడ్ టైంలో ఆ వర్డ్ చాలా ఫేమస్ అయింది, అది అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిందే కాదు. నేను ప్రీవియస్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడు ఒక కార్ లోన్ తీసుకున్నాడు. అనుకోకుండా తను ఒక సమస్యను ఎదుర్కొన్నాడు, ఏదో మేబీ ఏదో బిజినెస్ డౌన్ అవటం వల్ల వాళ్ళు లోన్ రీపే చేయలేకపోయారు, గ్లిచ్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే బ్యాంకుకి సమస్య చెప్పారు, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నేను ఇప్పటిదాకా నా హిస్టరీ అంతా బాగుంది, మీ బ్యాంక్తో నా రిలేషన్ కూడా బాగుంది, నాకు ఇన్ని సంవత్సరాలుగా మీ రిలేషన్ నా రీపేమెంట్ అంతా బాగుంది, నేను ఇప్పుడు పే చేయలేకపోతే నేను ఏమన్నా సొల్యూషన్ ఉందా అని అంటే ఇమీడియట్గా వాళ్ళకి ఒక 1 year పాటు గ్రేస్ పీరియడ్ అయ్యి ఉండొచ్చు, మోరిటోరియం అనుకోండి, మోరిటోరియం ప్రొవైడ్ చేశారు. ఈ 1 year టైంలో మీరు ఒక్క ఈఎంఐ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ 1 year పాటు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో అది మీ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసేస్తాము. మీకు ఇక్కడ 2 ఆప్షన్లు ఇస్తాము, మీకున్నటువంటి టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయమంటారా 1 year మందం, లేదా మీకు పే చేసేటువంటి ఈఎంఐని రివైజ్ చేయమంటారా అని. మీకున్నటువంటి రీపేమెంట్ రివైజ్ చేస్తే ఈఎంఐ పెరుగుతుంది, ఈ 1 year పే చేయలేదు కాబట్టి. ఎక్స్టెండ్ చేస్తే సేమ్ ఈఎంఐ తోటి మీ టెన్యూర్, మీరు ఒక 20 years అయితే 1 year ఎక్స్టెన్షన్ తీసుకోవడం వల్ల 21 years రీపే చేస్తారు. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం జరిగింది, మీకు 1 year పాటు కొంత సమయం దొరికింది. ఈ సమయంలో ఈ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా సర్దుమంచుకొని ద రెగ్యులర్ రీపేమెంట్ ఆఫ్ లోన్ హ్యాస్ స్టార్టెడ్. సో ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇంకొక ఫ్రెండ్ది కూడా చూశాను నేను, అది పర్టికులర్ అన్సెక్యూర్డ్ లోన్, ఈ కేటగిరీ కూడా ఉంది కదా, అన్సెక్యూర్డ్ లోన్ గురించి కూడా క్రెడిట్ కార్డుకి సంబంధించి చూశాను. సేమ్ అంతే, తను క్రెడిట్ కార్డు పేమెంట్ చేయలేకపోయాడు. దాదాపుగా ఆ క్రెడిట్ కార్డు బ్యాంకుతో మేబీ చాలా సంవత్సరాల నుంచి తను ట్రావెల్ చేశాడు, అసోసియేషన్ ఉంది. యాక్చువల్గా వీళ్ళందరూ కోవిడ్ అప్పుడు హిట్ అయిన వాళ్ళే, బిజినెస్లు దెబ్బతిన్న వాళ్ళే కోవిడ్ అప్పుడు. సో బేసిక్గా ఆ టైంలో చాలా అమౌంట్ వరకు కూడా వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఏదో 2.5 lakhs ఏదో పే చేయాల్సింది ఉంటే పే చేయలేని పరిస్థితుల్లోకి వచ్చింది, మినిమం అమౌంట్ కూడా పే చేయలేని పరిస్థితికి వచ్చింది. సో ఆ సమయంలో క్రెడిట్ కార్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఫోన్ చేశారు, ఏజెంట్ కదా బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఫోన్ చేశారు, ఎగ్జిక్యూటివ్, వాళ్ళకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. గత 5-6-7 సంవత్సరాల నుంచి నేను మీతో బాగా ట్రావెల్ చేస్తున్నాను, నాకు ఎప్పుడు కూడా హిస్టరీ ఆఫ్ డిఫాల్ట్ అనేది లేదు, నేను ఎన్నడూ కూడా నా రీపేమెంట్స్ని మిస్ చేయలేదు, ఫుల్ అమౌంట్ని పే చేశాను. నేను ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల పలానా సిచ్యువేషన్ వల్ల నా బిజినెస్ ఇంపాక్ట్ అయింది, నాకు కొంత సమయం కావాలని అడిగినప్పుడు సార్ మేము రీపే చేయడానికి సమయాన్ని అయితే ఇవ్వలేము, కానీ మీకు ఒక వెసులుబాటుని ఇస్తాం. ఇప్పుడు మీకు ఏదో 2 లక్షలు 2.5 lakhs ఉంది, అందులో 30,000-35,000 రూపాయలు ఇంట్రెస్ట్ ప్లస్ ఛార్జెస్ ఉన్నాయి, మేము దాన్ని తొలగిస్తాం. మిగతా 2 లక్షల రూపాయలని 6 నెలల గడువు ఇస్తాం, 6 నెలల్లో ఈఎంఐ రూపాయలు క్లియర్ చేసేయండి. సో మీరు వడ్డీ పే చేయని అవసరం లేదు, మిమ్మల్ని డిఫాల్టర్గా లిస్ట్ చేయము, సెటిల్మెంట్ కింద లిస్ట్ చేయము, ఎన్పిఐ కింద లిస్ట్ చేయము. ఇది మాకున్నటువంటి అడ్జస్ట్మెంట్స్లో భాగం కింద అవుట్ ఆఫ్ ద కస్టమర్ అడ్జస్ట్మెంట్స్ మేము మీకు ఇది చేసి పెట్టగలుగుతాం బికాస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ రిలేషన్ విత్ ద బ్యాంక్. సో ఎప్పుడైతే మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రీపేమెంట్ అంటే మీకు అంతా బాగున్నప్పుడు మీ రీపేమెంట్ షెడ్యూల్, మీ క్రెడిట్ హిస్టరీ ఎలా మెయింటైన్ చేస్తారన్న దాన్ని బట్టి మనకు కష్టకాలం వచ్చినప్పుడు ఇవన్నీ మనకు కాపాడుతూ వస్తుంటాయి. ఇంకొకటి కూడా ఉంటుంది, ఇప్పుడు మీకు 20 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం లోన్ పెంచుకునే అవకాశం ఉందని చెప్పాను కదా, సో దాన్ని తగ్గించడానికి కూడా ఉంది మళ్ళీ అవకాశం. అరే నేను కట్టాల్సిన దానికి మళ్ళీ వడ్డీ ఎక్కువ కడుతున్నాను బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంక్ రీఫైనాన్సింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ బ్యాంకులో 8.5%, ఇంకొక బ్యాంకులో 8.2%. మీరు దాన్ని వేరే బ్యాంక్ కనుక షిఫ్ట్ చేసి రీఫైనాన్స్ చేసుకున్నట్లయితే మీకు
అంటే జస్ట్ 0.3% అయ్యి ఉండొచ్చు, కానీ హోల్ ఈఎంఐ టెన్యూర్లో మీకు ఆల్మోస్ట్ అది 1 year తగ్గడానికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా రకరకాల వెసులుబాట్లు మనం ఉపయోగించుకోవడానికి ఉంది. నెంబర్ 1, సమస్య వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి గ్రేస్ పీరియడ్ ఆర్ మొరటోరియం అడగండి. లేదు అని అంటే మీ ఈఎంఐ ఇప్పుడు మీకు నెలకు 10,000 కమిట్మెంట్, మీరు 7-8,000 కట్టగలుగుతారు, మీ ఈఎంఐని పొడిగించమని అడగండి. ఇంకొక ఆప్షన్ అది కూడా అయిపోయింది. తర్వాత మీ ఫైనాన్షియల్ కండిషన్ అంతా బాగుంది, పెరిగిన దాన్ని తగ్గించుకోవాలనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంకుకి మీ లోన్స్ని షిఫ్ట్ చేయండి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ మేనేజ్ యువర్ బ్యాడ్ సిచ్యువేషన్స్ వెన్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్ ఇస్ బ్యాడ్. మనం ఆ టైంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. ప్రతి ఏ బ్యాంకు కూడా వాళ్ళ కస్టమర్ని ఇబ్బంది పెట్టాలి ఉద్దేశపూర్వకంగా అనుకోదు, ఎవరికి ఉండదు ఆ ఉద్దేశం. వాళ్ళ కస్టమర్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. మనం ఏంటి అని అంటే కమ్యూనికేట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ టైంలో ఫోన్లు ఎత్తకపోవడం అతిపెద్ద తప్పు. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ అనేది బ్లాక్ అయింది అని అంటే దే విల్ కన్సిడర్ దట్ వీఆర్ డిఫాల్టర్స్. ఇఫ్ యూ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్ దే విల్ టెల్ యూ ద రెమెడీస్, దెన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గారు, చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే చాలామంది మీరు చెప్పినట్టు అంటే లోన్ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా డిఫాల్ట్ అయినప్పుడు అంటే రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. కొంతమంది ఏదో జీవితాన్ని దూరం చేసుకోవాలనుకుంటారు, కొంతమంది ఇంటికి దూరం అయిపోతుంటారు. సో మీరు చెప్పిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఫస్ట్ మనం ఇలాంటి సమస్యల్లో ఉన్నాము, మనం ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నామని ఫస్ట్ ఆ బ్యాంకుకి వెళ్ళి కాసేపు ఆ బ్యాంక్ మేనేజర్తో కూర్చొని అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగితే, వాళ్ళు ఏమి ఇన్పుట్, వాళ్ళు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నారు ఏంటనేది ఒకసారి కన్సిడర్ చేసి వాళ్ళతో కూర్చొని షేరింగ్ చేసుకుంటే డెఫినెట్గా మన ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ బ్యాంకులోనే కొంత సాల్వ్ అయిపోతుంది. డెఫినెట్గా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే చాలామంది లోన్లు కట్టలేక రకరకాల డెసిషన్స్ తీసుకొని జీవితాన్ని దూరం చేసుకోవడం, కుటుంబాన్ని దూరం చేసుకోవడం, ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారు. దయచేసి మీరు ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడు, లోన్ కట్టలేని పరిస్థితుల్లో ముందుగానే బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంకు సిబ్బందితో మాట్లాడి, బ్యాంకు మేనేజర్తో కూర్చొని మాట్లాడి మీ సమస్యను గురించి వాళ్ళకి చెప్పినట్లయితే డెఫినెట్గా మీ ఇబ్బందిని వాళ్ళు అర్థం చేసుకొని మీకు ఎటువంటి వెసులుబాట్లు కల్పించాలో కూడా బ్యాంక్ వాళ్ళే చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ని మన ఆడియన్స్కి పాస్ ఆన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.